హాయ్ అండి అందరికి. ఈరోజు వ్లాగ్ లో మనం ఏఎంబీ మాల్లో గేమ్స్ జోన్ ఎలా ఉంది, ఏమేం గేమ్స్ ఉన్నాయి అండ్ ఎంత ఎంజాయ్ చేయొచ్చు అవన్నీ కూడా చూసేద్దాం. గేమ్స్ జోన్ లో అయితే పిల్లలకు పండగ మస్తు గేమ్స్ ఉంటాయి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా వెరైటీస్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. ప్రైస్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను అండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం తప్పకుండా చూడండి. మేమైతే రీసెంట్ గా వెళ్ళాము. ఇదే టికెట్ కౌంటర్. మా సాన్వి నీవి వచ్చినప్పుడు వెళ్ళాం. మనం అక్కడ కార్డ్ తీసుకోవాలి అండ్ రీఛార్జ్ అమౌంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. అంటే 1000 రూపీస్ అని, 1500, 2500 నెంబర్ ఆఫ్ గేమ్స్ ని బట్టి ఉంటుంది. మేమైతే 1500 చూస్ చేసుకుని ఉండే. మనం వ్యాలిడిటీ అంటే ఇప్పుడు రీఛార్జ్ చేస్తే మనం 1 year వరకు ఎప్పుడైనా ఆ గేమ్స్ ఆడొచ్చు అండ్ టికెట్స్ వస్తాయి మనకి. గేమ్స్ ఆడిన తర్వాత మనం మళ్ళీ ఆ టికెట్స్ ని సేమ్ అదే కౌంటర్ దగ్గర క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. 1000 రూపీస్కి అయితే 11 గేమ్స్, 1500కి అయితే 18 గేమ్స్ వరకు అలా అలో ఉంటుంది. మనం ప్రతి గేమ్ దగ్గర స్వైప్ చేసుకొని ఆడమే. కొన్ని గేమ్స్కి అయితే 2 times స్వైప్ చేస్తారనమాట గేమ్ని బట్టి. గేమ్స్ కూడా 2 floors ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఇందులో రీఛార్జ్ చేసింది వేరే ఫ్లోర్కి రాదనమాట. ఈ ఫ్లోర్లోనే ఆడాలి. దానికి మళ్ళీ సపరేట్ ఛార్జ్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఇదే ఫ్లోర్లో కూడా సపరేట్ సెక్షన్ ఉంటుంది ఒకటి. కొంచెం పెద్ద పిల్లలకి మాత్రమే అలో. అది 700, 1000 ఎంతో కొంచెం ఎక్కువ అమౌంటే ఉంటుంది. అది అందులో ఎన్ని హవర్స్ అయినా ఆడొచ్చు. మా ఫ్యామిలీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేసిండ్రు ఈ గేమ్. బాల్స్ పట్టుకునేది. చూసారా పెద్దవాళ్ళ గేమ్. ఇటు సైడ్ మొత్తం పెద్దవాళ్ళు ఆడే ఉన్నాయి అనమాట. కొన్ని టెడ్డీ బేర్ని క్యాచ్ చేసే గేమ్ ఉంటది కదా, ఇది అది వీళ్ళకి వచ్చింది. అది మస్తు అనిపించింది. 2 times వచ్చింది వీళ్ళకి. ఇందాక చెప్పిన సపరేట్ సెక్షన్ ఇదే. 700, 1000 ఉంటదండి ఇది పర్ హెడ్ కి. ఇందులో ఎంతసేపు అయినా ఆడొచ్చు. పెద్ద పిల్లలకి మాత్రమే అలా ఉంటుంది ఇందులో. ఇదేమో చాలా చిన్న పిల్లలకి హార్స్, దానిపైన కూర్చోబెట్టి రిపేర్ ఉంటది కదా ఆ గేమ్. ఇది కూడా బాగుండింది. ఈ గేమ్ పెద్దవాళ్ళకి. బాల్ తో కొడితే అవన్నీ కింద పడిపోవాలి. 3 ఛాన్స్లు ఉంటాయి. ఇదేమో రింగ్ వేస్తే సీసా పైన పడాలి. మనం అందులోనే ఏ బొమ్మనైనా కానీ పిక్ చేసుకోవచ్చు మనకు అది కరెక్ట్ వేస్తే మనం. నెక్స్ట్ ఇది కూడా పెద్దవాళ్ళకే. నాకైతే అది చూస్తుంటేనే కళ్ళు తిరిగినాయి. అసలు మస్తు ఎక్కుతుండే జనాలు. బాగుండింది ఈ గేమ్ కూడా. మేము ట్రై చేసినా కానీ మాకైతే రాలేదు. ప్రతిసారి ఒకటి మిగిలిపోతుండే. 2-3 times ట్రై చేస్తాం మేము అది. ఇది వచ్చేసి ఇంకో ఫ్లోర్ లో. మనం ఇందాక రీఛార్జ్ చేయించింది ఇక్కడైతే వర్క్ అవ్వదు. సపరేట్ తీసుకోవాలి. ఇక్కడ కూడా చిన్న పిల్లలు ఆడే గేమ్స్ ఉన్నాయి. అండ్ కొంచెం కార్ రేస్ అలాంటివి ఉంటాయి కదా, ఆ పెద్ద పిల్లలు ఆడేవి కూడా ఉన్నాయి. మన ఇవి చూడండి ఎట్లా ఎగురుతుందో. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అసలు. ఇంకా దీనికన్నా కింద ఫ్లోర్ లో ఇందాక చూపించా కదా, అక్కడ ఇంకా బాగా అనిపించింది. ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు కంపేర్ చేస్తే. ఇవన్నీ మేము వెళ్ళిన రోజు అయితే ఆపరేటింగ్ లో లేకుండే.
ఏమో అక్కడైతే ఎవరు లేకున్నారు ఆ రోజు. ఇక్కడ కూడా బాగుంది గేమ్స్. ఇది ఒకటి స్వింగ్ లాగా ఉంది, ఇది కూడా బాగుండింది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు పిల్లల్ని వీకెండ్ ఎక్కడికైనా తీసుకెళ్లాలనుకుంటే ఏఎంబీ మాల్ బెస్ట్ ప్లేస్. అసలు ఎన్ని గేమ్స్ ఉన్నాయో మీరు కూడా చూస్తున్నారు కదా, మస్తు ఎంజాయ్ చేస్తారు. పెద్దోళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళే కాదు. అండ్ ఇదైతే ఫిష్ మసాజ్ ఎగ్జిట్ దగ్గర ఉండింది. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.